మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 16 శ్లోకము 5ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో కృష్ణుడు దైవీ అసుర గుణాలను వివరిస్తున్నాడు. తనలో ఏ గుణాలు ఉన్నాయో అని సందిగ్ధంలో ఉన్న అర్జునుడికి ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు ఒక ముఖ్యమైన భరోసా ఇస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ సురీమత మా శుచః సంపదం దైవీం అభిజాతోసి పాండవా. ఈ శ్లోకం అర్థమేమిటంటే, దైవ సంబంధమైన మంచి లక్షణాలు మనల్ని విముక్తి వైపు నడిపిస్తాయి. అదే రాక్షస గుణాలు మనల్ని సంసార బంధంలో చిక్కుకునేలా చేస్తాయి. ఈ తేడాను చెప్పిన తరువాత కృష్ణుడు అర్జునుడితో ప్రేమగా, ఓ పాండవా, నువ్వు దిగులు పడకు, ఎందుకంటే నువ్వు దైవీ గుణాలతోనే జన్మించావు అని అభయమిస్తున్నాడు. సే విత్ కంటెంప్లేటివ్ టోన్. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మనందరిలోనూ మంచి చెడుల మధ్య సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. మనలోని బలహీనతలను చూసి నిరాశపడకూడదు. భగవంతుడు మనలోని మంచిని గుర్తిస్తున్నాడు. మనలో సహజంగానే దైవీ గుణాలు ఉన్నాయని, వాటిని పెంపొందించుకుంటే విముక్తిని సాధించగలమని ఒక గొప్ప ఆశను, ధైర్యాన్ని ఈ శ్లోకమిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, ప్రతిరోజు మనల్ని మనం గమనించుకోవాలి. మన మాటల్లో, చేతల్లో దయ, సత్యం వంటి దైవీ గుణాలు ఉన్నాయా, లేక కోపం, స్వార్థం వంటి అసుర లక్షణాలు ఉన్నాయా అని చూసుకోవాలి. ఎప్పుడైనా పొరపాటు చేసినప్పుడు నిరాశపడకుండా శ్రీకృష్ణుడి మాటలను గుర్తు చేసుకొని మనలోని మంచిని నమ్మి మళ్లీ సరైన మార్గంలో నడవడానికి ప్రయత్నించాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.